హలో పీపుల్, ఈ రోజు అయితే మా తను సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే కంపల్లీలో ఉన్న బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన 5 minutesకి మా చిన్నక్క వాళ్ళు వచ్చారు, మా పెద్దక్క వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చారు. ఈ చిన్నోడే బర్త్డే బాయ్ అండ్ వాళ్ళ బాబాయ్తో ఆడుకుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే మా చిన్న బావ నన్ను మాత్రం వీడియో తీయకు, నా జుట్టు అస్సలు బాగాలేదు, నన్ను మాత్రం తీయకు, నన్ను ఎడిట్ చేసుకొని పెట్టేసుకో అనేసి అంటే నేను కావాలని మిమ్మల్ని తీసా అని తీస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ వచ్చేసి సాచ్ ట్రావెల్ డైరీస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా ఫైనలీ నా ఫేవరెట్ క్రిస్పీ కార్న్ అయితే వచ్చేసింది. చలో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మా చిన్నోడు మా పిన్ని ఊకే వీడియోలు తీసి చంపుతుంది అని అనుకున్నాడేమో, అందుకని అటైతే షిఫ్ట్ అయిపోయాడు. సో స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేమైతే నాన్ వెజ్, మా చిన్న బావ వాళ్ళు వెజ్ అనమాట. సో వాళ్ళ కోసం వెజ్ కూడా తీసుకున్నాము. ఇంకా చలో అటాక్ చేద్దామని నేనైతే తినడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకైతే చికెన్ వేసాడు. టేస్ట్ అయితే సూపర్బ్ ఉండే అసలు. ఇక్కడ మా చిన్నోడు లెమన్ సోడా తాగంగానే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఇక్కడ ప్రాన్స్ ఇంకా ఫిష్ స్టార్టర్ తీసుకొచ్చాడనమాట. నేనైతే నా లైఫ్లో ఇప్పటి వరకు ప్రాన్స్ ట్రై చేయలేదు అసలు. ఇంకా ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడైతే మా చిన్నోడి బర్త్డేకి మేము ఎంజాయ్ చేసినట్టుంది అసలు. వాడు ఏం తినట్లే కానీ మేమే స్టార్టర్లు ఫుల్ తింటున్నాము. అండ్ తినైతే వాళ్ళ అక్క వచ్చి చిన్నోడ తిను అని తినిపిస్తుంది. ఇక్కడ వాడు ఏమన్నా డిఫరెంట్గా తింటుంటే వాడి ఎక్స్ప్రెషన్ అయితే మస్తు ఉండే అసలు. ఇది వచ్చేసి మటన్ స్టార్టర్, ఇది కూడా టేస్ట్ బాగుంది. మా చిన్నక్క వాళ్ళేమో నాన్ వెజ్ తినరు, వాళ్ళేమో అంతా ఒకటే దగ్గర కలిపేస్తున్నారు, మొత్తం మెస్సి చేస్తున్నారు. ఇంకా ఇతను వచ్చి ఇతనికి చెప్తే ఆయన మిడిల్లో అది పెట్టి సపరేట్గా పెట్టండి అని వాళ్ళ స్టాఫ్కి చెప్పాడనమాట. ఇంకా వెజ్ స్టార్టర్ ట్రై చేయకపోతే వెజ్ ఫీల్ అవుతుందని వెజ్ కూడా ట్రై చేసామన్నమాట. నేనైతే దీంట్లో వెజ్లో మిల్ మేకర్ది తీసుకున్నాను. అదైతే అస్సలు బాగాలేదు అసలు, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మా చిన్నోడైతే ఒక్కొక్క దగ్గర కూర్చుంటున్నారు, ఎవ్వరు ఫీల్ అవ్వద్దు అనేసి ఒక్కొక్క దగ్గర కూర్చుంటున్నాడు అనమాట. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే కొంచెం కొద్దిగా చేసినాము, అది అవాయిడ్ చేసేసేయండి. సో ఫైనలీ ప్రాన్స్ అయితే ట్రై చేయబోతున్నాం మా హస్బెండ్ బలవంతం మీద. సో లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. సో నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే బాగానే ఉంది అని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ ఇంకొక ట్రై చేయి, ఇంకో బాగుంటుంది అని వద్దు అని దండం పెట్టేసినాను. నేనైతే మళ్ళీ చికెన్ అయితే వేసుకున్నా, ఇదైతే స్పైసీగా టేస్ట్ సూపర్బ్ ఉండే అసలు. ఈ చికెన్ లెగ్ పీస్ని మేము స్టార్టింగ్లో అడిగితే ఇప్పుడు తెచ్చినాడు అసలు. ప్లేట్ అయితే మొత్తం మెస్సీ ఉంది, అవాయిడ్ చేసేసేయండి. చికెన్ లెగ్ పీస్ చూడండి ఒకసారి, వేడిగా తెచ్చినాడు, ఫుల్ పొగలు ఇట్లా వెళ్తున్నాయి అసలు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా వేడిగా ఎంత పొగలు వెళ్తున్నాయో అక్కడ చూడండి, ఎంత పొగలు వెళ్తున్నాయో చూడండి ఆడ. దీంట్లో పానీపూరి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో ట్రై చేద్దామని తీసుకున్నాం అనమాట.
ఈ పూరీలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, అది నా నోట్లో కూడా సరిపోవట్లేదు అసలు. ఇంక ఇక్కడ మా చిన్నోడికైతే కుల్ఫీ ఫేవరెట్ అయిపోయింది. అసలు ఆ డే మొత్తం ఆ కుల్ఫీ తినే ఉన్నాడు వాడైతే. సో స్వీట్స్‌లో అండ్ ఫ్రూట్స్‌లో అయితే చాలా అంటే చాలా వెరైటీసే ఉన్నాయి. ఇక్కడ చూడండి. కాజు బర్ఫీ అని అండ్ బ్రౌనీ బర్ఫీ అంట. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది టేస్ట్ కూడా. అండ్ డెజర్ట్స్‌లో అయితే చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ. గులాబ్ జామ్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్వీట్. ఇది చూడండి ఎంత చిన్న చిన్నగా గోటీల్లాగా ఉన్నాయి కదా అసలు. టేస్ట్ అయితే సూపర్బ్ ఉండే అసలు. ఐస్ క్రీమ్‌లో గులాబ్ జామ్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. ఆ కుల్ఫీ తీసుకోగానే ఆ ఫేస్‌లో వాడి స్మైల్ చూడండి ఎట్లా వెలుగొచ్చిందో అసలు. తిన్నదంతా అరగడానికి మొత్తం ఒక రౌండ్ వేయడానికి వెళ్ళాము. అసలు ఏమున్నాయో చూద్దామని. ఇక్కడైతే వెజ్ నూడిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కీమా బన్. టేస్ట్ అయితే మస్తు ఉంది, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు అదైతే. అండ్ ఫైనలీ అందరం భర్పూర్‌గా తిన్నాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ వాడికి క్యాప్ పెడితే అసలు లూజ్ హెడ్ అంతా కవర్ అయిపోయింది అసలు. ఇంకా అక్కడ బర్త్డే సాంగ్ పెట్టంగానే అందరు వెయిటర్స్ వచ్చి క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తారు కదా, అది బాగా అనిపిస్తుంది అసలు. అందరు ఏ పనున్నా ఒక్క నిమిషం స్టాప్ చేసుకొని వచ్చి మరీ విష్ చేస్తారు కదా, అది బాగా అనిపిస్తుంది అసలు. సో కేక్ కటింగ్ అయిపోయాక అందరూ కేక్ పెట్టేసినాక కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. అసలు ఫైనల్లీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.